వైభవ్ సూర్యవంశీ ఈ పేరు చెప్పడానికే ఎంతో గర్వంగా ఉంది. అబ్బాబ్బా, ఏం క్రికెట్ ఆడుతున్నాడు. అతని వయసుకు మించి ఆడడం మన ఇండియా టీం మీద చేసుకున్న అదృష్టం. అండర్-19 లో ఆయన చూపిన ప్రతిభ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ లాగా ఉంది కదా. నిజంగా రెండు కళ్ళు చాలటం లేదు. ముఖ్యంగా ఆయన ఫైనల్ మ్యాచ్ లో చేసిన రన్స్ అయితే మాత్రం ప్రాణం పెట్టి చేశాడు అనిపించింది. ఈ బాల్కే ఆయన 175 రన్స్ చేయడం అన్నది మాత్రం ఇండియా తిరుగులేని విక్టరీకి అదే రూట్ వేసింది అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ వైభవ్ సూర్యవంశీని అందరూ తెగ మూసేస్తున్నారు. నిజంగా గెలుపు బాట పట్టించిన వైభవ్ సూర్యవంశీని ఎంతైనా పొగడొచ్చు, కానీ ఆ పొగడత అతని ఎదుగుదలకి ఆటంకి కారాదు. ఎందుకంటే మనోళ్ళు ఇలాగ మోస్తే చాలా మందిని చెడ్డకి పంపించారు. వైభవ్ సూర్యవంశీ మాత్రం అలా కాకూడదు. ఖచ్చితంగా అతను టీమిండియాకి దొరికిన ఒక తురుపు మొక్క అని చెప్పొచ్చు. మళ్ళీ సచిన్ వచ్చాడా టీంలోకి అన్నంత విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. చాలా మంది సీనియర్ ప్లేయర్ల కన్నా తన బ్యాటింగ్ పాటపని చూపిస్తున్నాడు. ఈయన ఆట చూసిన సచిన్ గారు, మిగతా ధోని గారు వీళ్ళందరూ కూడా తెగ మెచ్చుకుంటున్నారు. ఇది ఎంతైనా ఆయనకి గర్వకారణం. ఇదే మన పొలిటీషియన్లు కూడా, ముఖ్యంగా శశి థరూర్ గారు అయితే ఈయనకి చాలా క్రెడిబిలిటీ ఇస్తున్నారు. ఈయనకి మంచి భవిష్యత్తు ఉందని కూడా చెప్తున్నారు. అలా జరగాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఈ కాలంలో ఒక మంచి ప్లేయర్ దొరకడమే కష్టమైపోయింది. అలాంటిది మన ఇండియాకి మాత్రం తురుపు మొక్కలు లాంటి ప్లేయర్స్ అందరూ దొరుకుతున్నారు. అందులో ముఖ్యుడైనట్టు మన సూర్యవంశీ 10 కాలాల పాటు తన గేమ్ తో టీమిండియాకి ఎన్నో విజయాలు అందించాలని కోరుకుందాం. ఇది ఆయన ఎదుగుదలకి ఉపయోగపడాలని, ఎంతో కష్టపడి టీంలోకి వచ్చిన సూర్యవంశీ తన కష్టాన్ని వృధా పోనీయకుండా టీమిండియాలో సెలెక్ట్ అవ్వాలని, ఆయన మరో సచిన్ లాగా, మరో విరాట్ కోహ్లీ లాగా, మరో ధోని లాగా 10 కాలాల పాటు వర్ధిల్లాలని మనందరం కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ సూర్యవంశీ. ఈ దేశానికి దొరికిన అద్భుతం లాంటి ప్లేయర్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మీకు నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.